నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నేను కూడా విన్నాను, పూజ చేసేటప్పుడు, ప్రత్యేకించి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మీరు కూడా లక్ష్మిలాగా తయారయ్యి, చక్కగా అందంగా తయారయ్యి అప్పుడే పూజ చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే అక్కడున్న లక్ష్మి, ఇక్కడున్న లక్ష్మి ఒకటే అని సమభావనను తీసుకొచ్చే విధానాన్ని రావటం కోసం దాన్ని అనుసరించమంటున్నారా? అసలు అలంకరించుకునే ముందు మనల్ని మనం అలంకరించుకుని అమ్మవారిని పూజించడం, దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి? అలాగే మామూలుగా అలంకరణ విషయం గురించి కూడా మీరు ఒకసారి చెప్పాలి సార్. ఇప్పుడు నేనున్నాను, నాకు రెడీ అవ్వడం అంటే ఇష్టం. నేను చక్కగా రెడీ అవుతాను. అండ్ ఐఎమ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఆబ్వియస్గా నేను సుమారుగా 19 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. సో ఇంకా నేను పెరిగింది ఇండస్ట్రీలో. ఇంచుమించు 16 ఇయర్స్ అప్పుడు వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో ఇందులోనే పెరిగాను. నాకు ఇదే అలవాటు అయిపోయింది. చాలా మంది ఇట్లా రెడీ అవుతారు. చాలా ఇష్టం రెడీ అవ్వటం ఆడవాళ్ళకి. అందంగా అలంకరించుకోవటం తప్ప, నేరమా? ఫస్ట్ పూజ గురించి చెప్పండి, తర్వాత అలంకరణ గురించి. మీరు ప్రతి ఇంట్లో కూడా భర్త కళ్ళు తెరవటానికి ముందు ఆ ఇంటి ఇల్లాలు స్త్రీ, ఇంట్లో ఎవరైతే, అంటే స్త్రీ అంటే అలంకార వస్తువు కాదు, ఆట వస్తువు కాదు, ఆవిడ ఒక శక్తి స్వరూపిణి, స్త్రీ శక్తి. ఇక్కడ మీరు మళ్ళీ లక్ష్మీదేవి పూజ అన్నారు. లక్ష్మి అనేది దేవత అనుకుంటాం, కాదు, అది కూడా ఒక శక్తి, పవర్. డబ్బు అనేది ఒక శక్తి, పవర్. బంగారం అనేది ఒక శక్తి, పవర్. మళ్ళీ ఇవన్నీ కూడా మీరు దాన్ని మనం స్ఫుటం బట్టి ఇలా కొలిమిలో కాల్చే కొలిది ఎవాపరేట్ అవుతూ, అంటే ఇది ఎలా అయితే వచ్చిందో అలాగే మళ్ళీ మీకు రూపాంతరం చెందిపోతుంది. అలాగే మన శరీరం కూడా అణువుల నిర్మాణం, కణజాలం నిర్మాణం. అందులో స్త్రీకి సంబంధించి కొన్ని రకాల గుణగణాలు చెప్పబడింది. ప్రతి ఇంట్లో కూడా స్త్రీ ఎలా ఉండాలి అంటే, భర్త ఇంట్లో వాళ్ళు నిద్ర లేచే లోపు, వాళ్ళు కళ్ళు తెరిచే లోపు ఆ ఇంట్లో ఎవరైతే స్త్రీమూర్తి, అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా సరే లెగిసి శుభ్రంగా స్నానం చేసి లక్ష్మీదేవిలా తయారవ్వటం అనేది, వాళ్ళు కళ్ళు తెరిచిన వెంటనే ఆ మంగళకరమైనటువంటి రూపంతో, చిరునవ్వుతో, వాళ్ళకి ఏదైతే, అంటే కొంతమందికి బెడ్ కాఫీ, టీలు అలవాటు ఉంటాయి, వాటిలతో కనిపించడం అనేదే ఆ దర్శనమే. కళ్ళు తెరిచిన వెంటనే అమ్మవారి దర్శనమే ఇవ్వటమే అలంకారం. ఇప్పుడు మనం అంటే నైట్ నిద్రించే సమయంలో మీ అలంకారాలన్నీ తీసేసి మీకు ఎలాగైతే సౌకర్యంగా ఉంటుందో అలా నిద్రపోతారు. తర్వాత ఉదయం లేచిన వెంటనే మీరు ఎలా ఉండాలంటే లక్ష్మీప్రదంగా ఉండాలి. లక్ష్మీప్రదం అనేది ఫస్ట్ మనం విగ్రహాల్లో ఉండే, ఫోటోల్లో ఉండే మూర్తులు కాదు, మీలో ఉండేటువంటి తత్వం. అది మాతృత్వం, స్త్రీతత్వం, శక్తి స్వరూపం. ఈ అలంకారంతో ముందు ఆ రూపం వచ్చేస్తుంది. అంతేగాని ఏడుస్తూ దేభ్యమొహాలు వేసుకుని టీ కావాలా తీసుకో, అది కాదు. అందుకని మన హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటగా లేవాల్సింది, నిద్ర లేవాల్సింది ఆ ఇంటి ఇల్లాలు. ఇంటిని నడిపించేది శక్తి స్వరూపిణి, సృష్టి స్థితి లయ అమ్మ. అమ్మ అంటే ఆడదానిలో చూడాల్సింది అమ్మతనాన్ని. అలాగంటే తన తత్వం ధర్మం ప్రకారం మారుతుంటుంది. బిడ్డకు ఒకలాగా, భర్తకు ఒకలాగా, అత్తగారికి, మామగారికి తన రూపాన్ని మార్చుకుంటూ అందరిలో మా ఇంటి మహాలక్ష్మి అండి అని అంటారు. అంటే మీరు ఎలా ఉండాలి? మీరు ఒక నైట్ వేసుకొచ్చి, లేకపోతే ఇంకో దేవి మొహం వేసుకొచ్చి నిలబడితే ఇది మా ఇంటి మహాలక్ష్మి అండి అంటే ఎలా నమ్ముతారు? అసహ్యంగా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అందరికీ డబ్బులు కావాలమ్మా. లక్ష్మీదేవి పూజ చేయాలి ధనం కోసం. అది ముందు ఫస్ట్ ఎలా ఉండాలి? ఏడుస్తూ డబ్బు కావాలమ్మా, డబ్బు కావాలమ్మా అంటే ఇస్తుంది ఆవిడ. అది ఆ తత్వాన్ని మీలోకి తీసుకోవడం. అంటే ఇక్కడ ఏంటంటామంటే, మన శరీరంలో స్వాదిష్టాన చక్రం బాగున్న వాళ్ళు ఈ అలంకారాల విషయంలో అలంకరించుకోవడం, అంటే భగవంతుడు ఎక్కడో
బయట లేడు, నాలోనే ఆ తత్వం ఉంది. స్వాధిష్టానం సరస్వతి తత్వం, అంటే జ్ఞానం ఉంది. కాబట్టి నేను ఇలా ఉండాలి అనే భావన మీకు వచ్చి దానికి తగ్గట్టుగా అందంగా హుందాతనంగా ఉంటూ మీ మాట్లాడే విషయంలో తెలిసిపోద్ది. మాట చాలా హృదయంగా ఉంటుంది, హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎంత మిమ్మల్ని నొప్పించినా వాళ్ళు దానికి నొచ్చుకోని విధంగా, లేకపోతే అవతల వాళ్ళని ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చే విధంగా తీసుకురావడానికి మనం ఆ వాడే పదాలు కూడా చాలా అందంగా వస్తాయి. స్వాదిష్టానం బాగుంటాయి. స్వాదిష్టానం బాగుంటాయి. ఇక స్వాదిష్టానం బాగాలేని వాళ్ళు వాళ్ళ అలంకార విషయంలో అసలు వాళ్ళు అలంకరించుకోరేమో కదా. అసలు అలంకారాలు వాటి మీద శ్రద్ధలు ఉండవు. ఎవరైనా అలంకరించుకుంటూ ఉంటే కుళ్ళు వాళ్ళు పడతారు. చూసి ఇక ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, ఇక ఇవన్నీ వాళ్ళలో చాలా కరడు కట్టేసి ఉంటాయి. అసలు అలంకరించుకోవటం శాస్త్ర విరుద్ధమా? అలంకరించుకోకూడదా? అప్పుడు అలాంటప్పుడు మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి మాలలేయటం, లేకపోతే ఉండవు అలంకరణ, కదా. ఇవన్నీ ఎందుకు? ఆ. మనలో ఏదైతే లేదో దాన్ని ఎదురుగుండా దర్శించి అక్కడున్న దాన్ని మళ్ళీ ఆనందంతో మళ్ళీ తిరిగి పొందడానికి. ఇక అది లేదు అన్నప్పుడు ఇంకా ఆ మనిషి జీవితం చాలా దౌర్భరంగా ఉంటుంది. ఇది అసలు చెప్పు. సారీ టు ఇంటరప్ట్. ఇట్లా అలంకరించుకోవటం ఒక పెళ్ళైన సువాసినికైతే భర్త విషయంలో మాత్రం, అంటే భర్త కోసం మాత్రమే అలంకరించుకోవాలి అన్న పరిస్థితి కనుకుంటే ఆ స్త్రీ బయటకు కూడా రాకూడదు, ఎవరికి కనపడకూడదు కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ అంతే రాంగ్. అంతే 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 కదా. అంతే. అలా అనుకుంటే ఓన్లీ భర్తకు మాత్రమే చెందుతుంది అలంకరణ అనుకుంటే అసలు ఆ స్త్రీ ఇంట్లోనే ఉండాలి, అసలు బయట కనపడకూడదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయమ్మా. ఒక భార్య భర్త ఇద్దరే కాదుగా, అందరూ ఉంటారు. చాలా మంది ఉంటారు. ఆ స్త్రీ ఆ ఇంటి అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అందం అనేది భర్త చూసే దృష్టిలో తేడా ఉంటుంది, బిడ్డ చూసే దృష్టిలో తేడా ఉంటుంది, Correct. అత్తగారు మామగారు చూసే దృష్టిలో. నా దృష్టిలో లోపం పెట్టుకుని నువ్వు నువ్వు అందంగా కనపడకూడదు, నువ్వు బయటికి రాకూడదు. పూర్వం రోజులు, ఇప్పుడున్న కాదు రోజులు కదా. ఏంటంటే చాలా దుర్భరం. ఏంటి అంటే ఒక మొగుడు ఒక పెళ్ళం ఒక ఇల్లు, అంటే అత్తమామలు ఎక్కడో ఎక్కడో ఉంటారు, అనాథాశ్రమాల్లోనే ఎక్కడో ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎవరికి వాళ్ళు ఏడుస్తూ నైట్ తిట్టుకుని పడుకుని పొద్దుటే ఏడుస్తూ లేచి ఆ జీవితాలు అలా దుర్భరంగా గడిపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఐకమత్యం లేదు, ఆ ఉమ్మడితనం లేదు, ఆ హృందాతనం లేదు ఎవరిలోనూ. దీన్ని మార్చుకోవాలి. స్వాదిష్టానం బాగుంటేనే మనిషి జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు ట్రావెలింగ్ చేస్తారు కదా, ఇది స్వాదిష్టానమే. వీళ్ళు ఎక్కడికి కదలలేరు, ఇల్లో నారాయణంలా అంటే ఇంట్లోనే ఏడుస్తూ ఉంటారు. బయటకు వెళ్ళలేరు, సరదాగా నవ్వుతూ ఎవరితోటి మాట్లాడలేరు. ఎవరు ఎప్పుడు కనపడతారా వాళ్ళని ద్వేషిద్దామా, ఎప్పుడు తిడదామా, ఇవే ఉంటాయి. ఈదున వెళ్తుంటే అరుగుల మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ లో అరుగులు యూట్యూబ్ లో అయిపోయినాయి సార్. అయి ఉండొచ్చు. రైట్ సార్. ఎనీవేస్, స్వాదిష్టానాన్ని మరి మనం యాక్టివేట్ చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి? స్వాదిష్టానం సహజంగా మనకి 6 రెక్కలు కలిగినటువంటి చక్రం అది. దానికి అధిష్టాన దైవం అమ్మవారు, శక్తి స్వరూపి సరస్వతి. ఫస్ట్ జ్ఞానం ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా, సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకని ఆ స్వాదిష్టాన చక్రాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫస్ట్ సుగంధి ద్రవ్యాలతో స్నానం ఆచరించడం. మనం చేసే స్నానం అది చాలా ఆహ్లాదకరంగా ఉండాలి, అది మనస్సుకు అది లక్ష్మీప్రదం. మీకు ఇలాచి పొడిని, అంటే నీళ్ళలో వేసి మరగబెట్టినటువంటి నీళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచి పొడి చేసుకుని మనం స్నానం చేసే నీళ్ళలో వేసుకోవచ్చు. అదే ముందు ఫస్ట్ బాహ్య సౌందర్యాన్ని శుద్ధి చేసుకోవడం సుగంధ ద్రవ్యాలతో. ఆ అరోమా ఏదైతే ఉందో అది మీకు మానసిక సౌందర్యాన్ని వృద్ధి చేస్తుంది, లోపల మానసికంగా క్లెన్స్ చేస్తుంది. ఇది దాని తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు తెల్లటి వస్త్రాలు ధరించడం. మల్లె పువ్వులు దానికి ప్రతీక, సుగంధము ప్లస్ పరిమళము ప్లస్ తెల్లదనం, స్వచ్ఛమైనటువంటి ఇది ఉండొచ్చు. 6 రేఖలే ఉండొచ్చేమో, అంటే 6 రేఖలు ఉన్నటువంటి పుష్పాలు లక్ష్మికి, అదే స్వాదిష్టానానికి చాలా ఇష్టమైనటువంటి. ఇక దానికి బీజం వచ్చి వం బీజం ఉచ్చారణ చేస్తూ వంకారాన్ని, ఓంకారం లాగే వంకారాన్ని ప్రణవంగా ఉచ్చారణ చేస్తూ ఉంటే కూడా మీకు స్వాదిష్టానం యాక్టివేట్ అవుతుంది. తర్వాత తద్వారా అది యాక్టివేట్ అయితే అది అలంకరించుకోవటం అనే కాదు, ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత దాని ఫలితాలు ఎలా ఉంటాయి స్వాదిష్టానం యాక్టివేట్ చేసుకున్న తర్వాత? మీకు తెలుసుదమ్మా. మీరు మామూలుగా ఇది మొదలు పెట్టడానికి ముందు ఎక్కడైనా ఒక 4-5 సెంటెన్సెస్ రాసుకోండి మీ చేతితో, మడత పెట్టి పక్కన పెట్టండి. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మీరు అదే సెంటెన్సెస్ మళ్ళీ తిరిగి రాయండి.
ఆ ఓపెన్ చేసి చూడండి, మీకు ఆ తేడా రైటింగ్‌లోనే తెలిసిపోద్ది. రైటింగ్‌లోనే డిఫరెన్స్ ఉంటుంది. మీ తలరాత మారిపోద్ది, మీ అబ్బబ్బా! చేతిరాత మారిపోద్ది. దానికి అబ్బా! కారణం మీ స్వాధిష్టాన చక్రం. అబ్బబ్బబ్బా! అంటే స్వాధిష్టాన చక్రం మెరుగవుతుంది అన్నప్పుడు అక్షరాలలో గుండ్రత, హ్మ్. మీ మాటలలో స్పష్టత, అవతల వాళ్ళవి అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆ హృందాతనం వస్తది. ఎందుకు మాట్లాడాలి? ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. వాళ్ళని మార్చడానికి అవతల వ్యక్తి చేస్తున్న దాంట్లో చెడే కాదు, మంచిని కూడా మనం చూడగలిగితే. అంటే ఇప్పుడు 100% ఎవరిని సాటిస్ఫై చేయలేరమ్మా. ఆ! ఎవ్వరం కూడా. రాముడే జేయలేకపోయాడు అసలు సార్. ఎవరికి హ్మ్. ఆ పక్కన పెడదాం. అక్కడ దాకా ఎందుకు? నిన్ను నువ్వే సాటిస్ఫై చేసుకో. అవును. నీకు నువ్వే సాటిస్ఫాక్షన్. అవును. ఎందుకంటే మనకి స్వాదిష్టానం బాలేదు. వీక్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, మనం తినేటువంటి ఆహారాలు, మనం చేస్తున్నటువంటి ఆచార ధర్మాల్లో తప్పుంది కాబట్టి. రైట్. అందుకని దీన్ని బాగు చేసుకుంటే నీ చేతి రాత మారుతుంది. తర్వాత నీ తలరాత కూడా మారుతుంది. బ్యూటిఫుల్. అయితే ఇప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం చక్కగా రెడీ అయ్యి, అమ్మవారిలానే రెడీ అయ్యి లక్ష్మీదేవిని పూజించటం అనేది మనకి పెద్దవాళ్ళు చెప్తున్నది. దీని గురించి మీరేం నువ్వు చెప్తారు? లక్ష్మీదేవిలా తయారై నీ భర్త పక్కన కూర్చోగలిగితే హ్మ్. ఆవిడకి అంటే అతనికి చేసే పూజకి లక్ష్మి ఆటోమేటిక్‌గా వచ్చి పక్కన కూర్చున్నట్టేగా, దర్శనం ఇచ్చినట్టేగా నీ రూపంలో. హ్మ్. హుహుహు. ఇంకింతకన్నా ఇంకేముంటుందమ్మా? హ్మ్. హ్మ్. మనం తపస్సు చేయాలి భగవంతుడిని మెప్పించాలంటే. హ్మ్. నువ్వు శుభ్రంగా నీ భర్తకి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఏర్పాట్లు. పెట్టేసి వెళ్ళి శుభ్రంగా అంటే ఉదయమే స్నానం అయ్యి చేసేసి రెడీ అయిపోయి కనిపించావు. ఇప్పుడు మళ్ళీ ఇతనికి నువ్వు అలంకారంగా శుభ్రంగా వచ్చి లక్ష్మీదేవిలా పక్కన కూర్చుంది. అమ్మ దర్శనం అయిపోయినట్టే కదా! హుహుహుహు. ఏ ఇల్లు అయితే నవ్వుతూ ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అక్కడ ఇదే. నవ్వుతూ ఉన్నప్పుడు హృదయం వికసిస్తుంది. హృదయ కమలం వికసించిన వాడు నవ్వలేడు. హ్మ్. అంటే విష్ణుమూర్తి తత్వం లేదు. దాంట్లో ప్రేమ లేదు. హ్మ్. కాబట్టి వాళ్ళ మొహాల్లో దేభ్యం హ్మ్. ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా ప్రతి ఇల్లు నవ్వుతూ ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఉంచుకుందాం అలాగే. చక్కగా అది చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు చక్కగా రెడీ అవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. అది ఏదైనా వాళ్ళకి తెలిసిన విధానంలో అది ఏం చేసైనా చక్కగా అందంగా ఉండడానికి అందం దేవుడిచ్చిన గొప్ప వరం ఆడవాళ్ళకి కదా! ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. అది అంటే అంతర్గతమైనటువంటి అందం, ఖచ్చితంగా. ఆనందం లోపలుంటే అది బయటకి హ్మ్. నవ్వుతూ ఆ! ప్రస్ కనపడుతుంది. ఎలా ఉన్నారు అనేది పక్కన పెడదాం. హ్మ్. రంగు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ నవ్వే అందం. యాహ్! చిరునవ్వు నవ్వుతూ అలంకారం చేసుకొని అందంగా కనిపిస్తూ ఉంటే ఆ ఇల్లు చాలా కలకల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు అవి డెఫినైట్‌లీ. లేవు మన జీవితాల్లో. అదే అపియరెన్స్ ఇంపార్టెంట్ కదా! 100% ఇప్పుడేదో మనం ఏదో స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అని కాదు. రకరకాల ఫీల్డ్స్‌కి కూడా అపియరెన్స్ ఇంపార్టెంట్. అమ్మ చాలా మంది ఉంటారు. హ్మ్. అందరూ స్క్రీన్ మీద కనిపించేయాలనుకుంటారు. ఇది హ్మ్. భగవంతుడు మీకిచ్చినటువంటి హ్మ్. కళాత్మకత. హుహు. అంటే కళ, శుక్రుడు, లక్ష్మీదేవి ఇది భగవంతుడు మీకిచ్చినటువంటి వరం. యాహ్! అందరం కనపడలేం. అందంగా చాలా మంది ఉంటారు. హ్మ్. కానీ తెర మీద అందంగా కనపడుతూ ఆ ఇదిని వ్యక్తపరచడం, యాంకరింగ్ చేయటం, మాట్లాడటం, అందంగా మాట్లాడడం, హుందాగా మాట్లాడడం, హృద్యంగా మాట్లాడడం అది అందరికీ చేత కాదు. అందరికీ కాదు కదా! ఇక రకరకాల ఫీల్డ్స్ గురించి మాట్లాడుకుంటే అటు ఫుడ్ ఇండస్ట్రీస్‌లో ఉన్నారు. హోటల్ ఇండస్ట్రీస్‌లో ఉన్నారు. వాళ్ళు అందంగా రెడీ అయ్యే రావాలి. ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. అందంగానే ఉండాలి. రెడీ అయ్యే రావాలి. అక్కడ అసలు ఇంక ఏది ఎయిర్ తీసుకున్నా హోస్టెస్ ఫ్లైట్ ఆ! అది రాహువు, శుక్రుడు ఓహ్! కలయిక. ఓహ్! ఇక్కడ హ్మ్. హోటల్ మేనేజ్మెంట్‌లో చంద్రుడు, చంద్రుడు, శుక్రుడు శుక్రుడు. కలయిక. హ్మ్. ఓహ్! శుక్రుడు ఎంత పాత్ర పోషిస్తుంటాడు గదా! కళ అంటేనే శుక్రుడు స్వాధిష్టాన చక్రం. ఇది లేకపోతే ఎక్కడ ఆ ఇది కనపడదు. యాహ్! అసలు ఇంకెక్కడైనా ఇప్పుడు చదువులు చెప్పేవాళ్ళు టీచర్స్. సరస్వతి ఆ! స్వాధిష్టానమే. కదా! ఆ! ఇప్పుడేదో తేబ్య మొహాలేసుకున్నా లేపోతే అసలేదో అక్కడ గురు శుక్రులు కలయిక. మరి. గురుడు టీచింగ్, హ్మ్. శుక్రుడు హ్మ్. ఒక ఒక గురుడు పాఠాలు లేకపోతే ఆధ్యాత్మికతను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్‌లీ. శుక్రుడు ఇందులో దానిలో అంటే ఇప్పుడు నేను టీచింగే నేను పాఠాలే చెప్తున్నాను. నేను అందంగా తయారవ్వక్కర్లేదు అని ఇస్తే ఆ పిల్లలకి వినే పిల్లలకి అది కనపడాలి గదా! ఆ! ఇప్పుడు అందం అనేది ఎందుకొచ్చింది? ఇప్పుడు విగ్రహాలు అందంగా ఉంటాయి. నిగ్రహం కోసం విగ్రహం వచ్చింది. ఆ విగ్రహం అందంగానే ఉండాలి. ఉండాలి. మన మనస్సు కేంద్రీకృతం అవ్వాలి అంటే అది అందంగా ఉండాలి. ఉండాలి. ఇప్పుడు రామచంద్రమూర్తి విగ్రహం బాలరాముడు 2 విగ్రహం. కళ్ళు చాలట్లేదు. ఎందుకండి అంత అందం ఎందుకండి అంటే అట్లా కాదు అంత గదా! అందం ఎందుకు అంటే సూర్యనారాయణమూర్తే 30 రోజుల పాటు దిగి కిందకొచ్చేసాడు. ఆగిపోయాడు. ఆగిపోయాడక్కడ. రాత్రి పగలు ఏకమైపోయి ఆ స్వామి మూర్తిని చూస్తూ ఆయన తన్మోహంలో ఉండిపోయారు సూర్యనారాయణ. అంత యాహ్! అందం అది. అందం అది. అది అంటే చూసే కళ్ళకి లోపల ఉన్నటువంటి మనస్సుకు మాత్రమే తెలుసు. హ్మ్. ఇవి 2 బాగున్న వాడికి అందంగా ఉండాలనే కోరుకుంటారు. చెప్తారు. "నువ్వు బాగున్నావమ్మా. నువ్వు అందంగా ఉన్నావు. నువ్వు కట్టుకున్న చీర బాగుంది." ఇలా అనడం వల్ల అది అంటే పొగడ్తలతో పడగొట్టేద్దాం కాదు. కాదు కదా! ఆ వాతావరణాన్ని ప్రకృతి, స్త్రీ అంటే ప్రకృతి. అంటే ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఆ అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించడం వేరు.
ఆస్వాదిస్తూనే పెరుగుతూ ఉంటుంది. ఏదైతే మనం ఆస్వాదిస్తాం అది మనలోనూ పెరుగుతుంది, అవతల వ్యక్తిలోనూ పెరుగుతుంది. ఖచ్చితంగా. సీతమ్మ తల్లి కోసం కూడా 14 ఏళ్ల పాటు ఉండాల్సిన బట్టలు, నగలు అన్నీ కూడా లక్ష్మణమూర్తి మోసుకొని, కావళ్ళలో మోసుకొని తీసుకొచ్చారు అనన్నారు. ఎందుకంటే అడవిలో ఉండే వాళ్ళకి మరెందుకు బట్టలెందుకు అంటే ఏదో 4, 5 జతలు చాలు గదా! లేపోతే అసలు నగలెందుకు అని అనలేదు గదా! అలంకరించుకోవాలి. ఆ నగలే వేసింది. రావణాసురుడు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఒక మూట కట్టి వేసింది. గుర్తులుగా. ఆ! ఇదన్నీ ఏదో చెప్పేయాలన్నమాట. ఏదో అన్నేయాలి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అనసూయదేవి కూడా సీతమ్మ తల్లికి వరం ఇచ్చింది. ఎప్పుడు నీ బట్టలు నలగవు. నీ చెనకబడవు నీ నగలు అని చెప్పి అనసూయమ్మ తల్లి వరం ఇచ్చింది సీతమ్మ తల్లికి. ఎందుకంటే అవేనంటే ఎనీవేస్ మంచి మంచి టాపిక్ సార్. స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేద్దామా? తప్పకుండా. కావాలి సార్. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? స్వాదిష్టానం మార్పు వచ్చిందో లేదో ఇన్స్టెంట్ గా తెలిసిపోద్ది. ఎలా ఎలా ట్రై ఒక పేపర్ మీద చిన్న లెటర్స్ ఏమైనా రాయండి. తప్పకుండా నేనే రాస్తాను. ఒక పేపర్ ఇవ్వు. స్వాదిష్టానం ఎలా ఇంప్రూవ్ అవుతుంది? మంత్రం చేయటం కంటే ముందు చేసిన తర్వాత ఎట్లాంటి డిఫరెన్స్ ఉందో లైవ్ లో చూపిస్తా అంటున్నారు. చూద్దాం. లెట్స్ సీ. అనసూయదేవి సీతమ్మకి వరం ఇచ్చారు. ఎప్పటికీ నీ నగలు చెదరవు, నీ బట్ట నలగదు అని రాశారు. ఓకే. ఇప్పుడు స్వాదిష్టానాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత నా రైటింగ్ ఎలా ఉందో 2 చూపిస్తాం. పైన ఇది రాశాను. తెలుగులో రాసుంటే బాగుండేది. తెలుగు రాదు సార్ నాకు రాయటం. ఓకే, క్షమించండి. ఓకే. చదువుతాను కానీ రాయడం రాదు. ఇక్కడ రాశాను. స్వాదిష్టానం యాక్టివేట్ అయిన తర్వాత కింద రాస్తాను. కళ్ళు మూసుకోండి అమ్మా. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం ఎలా ఉంది అంటే 6 దళాలు కలిగి, నా ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం ఏ రంగులో ఉందో ఆరెంజ్ కలర్ అదే రంగులో స్వాదిష్టాన చక్రం. కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకోండి, హోల్డ్ చేయండి, నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టండి. శ్వాస తీసుకోండి, బంధించండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. శ్వాస తీసుకోండి, బంధించండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. స్వాదిష్టాన చక్రం, సెక్సువల్ ఆర్గాన్స్. మనసులోనే అనుకోండి, సెక్స్ ఈజ్ గుడ్, సెక్స్ ఈజ్ బయోలాజికల్ ఎనర్జీ. వంకారాన్ని ప్రణవంగా ఉచ్చరించండి. శ్వాస తీసుకుని శ్వాసను విడిచిపెడుతూ వంకారం. శ్వాస తీసుకోండి. మరొక్కసారి శ్వాసను దీర్ఘంగా తీసుకొని బంధించి విడిచిపెట్టండి. ఇంకొకసారి. Slowly open your eyes.
ఏమంటారా? ఫస్ట్ ప్రశాంతంగా. బ్రైట్నెస్ పెరిగిందా హా. లైట్ లో? సేమ్ ఇదే ఫ్రేజ్ రాస్తున్నాను. సేమ్. మీరు చెప్పాలి. ఫస్ట్ సార్ చూస్తారు, తర్వాత క్లోజ్ లో చూపిస్తారు. చూడండి ఆ లైన్స్ లో, ఆ సెంటెన్సెస్ లో ఎంత మార్పు ఉంది. గుండ్రంగా వచ్చింది కూడా. సైజు కూడా, సైజ్ పెరిగింది నిజమే. ఆ హుందాతనం అంటే స్వాదిష్టానంలో ఆ హుందాతనం ఉంటుంది. స్వాదిష్టానం అంటేనే మన జీవిత ప్రయాణాలు, ప్లానింగ్, ట్రావెలింగ్, షాపింగ్, ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ కూడా ఆ స్వాదిష్టానంలో ఉంటాయి. వీటిలో మనం ఫెయిల్ అవుతున్నాం అంటే మన స్వాదిష్టానం బలహీనంగా ఉంది. ఈ మంత్రం రోజు మనం ఇప్పుడు 6 సార్లు చేసాం. అది 6 సార్లు స్వాదిష్టానం చేసాం. చక్రం 6 పెటల్స్ ఉంటాయి కాబట్టి అవును. ఇది రెగ్యులర్ గా చేస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుందో. అంతే కదా. ఆ రాతే మీ తల రాత అవుతుంది. తప్పకుండా. అయితే అందం కూడా పెరుగుతుందా స్వాదిష్టానం పెరిగితే? మీ చుట్టూ మీ వర్చస్సు, మీ ఆరా, డెఫినెట్లీ. అవతల వ్యక్తి మనల్లో ఆ దైవత్వాన్ని చూస్తాడు, సరస్వతీ తత్వాన్ని చూస్తాడు. స్వాదిష్టానం బాగుంటే బాగుంటాయి. బ్యూటిఫుల్ సార్. అంటే చూసే వ్యక్తులకు కూడా స్వాదిష్టానం బాగుండాలి. అంటే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు బాగాలేదు, వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వాళ్ళ గురించి మనకు అనవసరం, మనల్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. డెఫినెట్లీ. చదువుకునే పిల్లలకి చాలా అవసరం. డెఫినెట్లీ. శూర్పణఖ స్వాదిష్టానం బాలేదు, అందుకే సీతమ్మ తల్లి నచ్చ. కాబట్టి నేను నీకు Exactly. కృతజ్ఞత తెలియజేస్తాను పూజ చేయటం. ఎగ్జాక్ట్లీ. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి.